This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Today YouTube channel. Guys, ఈరోజు మనకి బిగ్గెస్ట్ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. మనకి ఆధార్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ నుంచి మనకి డైరెక్ట్ ఇంటర్న్షిప్ బిగ్గెస్ట్ ఇంటర్న్షిప్ని అయితే మనకైతే లాంచ్ చేశారన్నమాట. సో మల్టిపుల్ పీపుల్ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బంపర్ ఆపర్చునిటీ కొట్టారని చెప్పొచ్చు. సో మనకి స్టైఫండ్ కూడా 50,000 వరకు ఉంటుందని క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో. ఓకే, మంచి అప్డేట్ గైస్. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ అవర్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూడకుండా కంగారు పడిపోయి కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసి తొందరగా యాక్సెస్ చేసేద్దామని చూడొద్దు. ఎందుకంటే క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో మీరు ఈ పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ యుడై. సో మనకి ఆధార్ కార్డ్ యొక్క అఫీషియల్ పేజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ పేజ్ నుంచి డీటెయిల్స్ చెప్తాం, కానీ ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో ఫీజు కూడా ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎస్కేఎస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ పేజ్ ఇది మనకి యుడై. సో మనకి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఆధార్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ చేసుకోవాలన్నా సరే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకు తెలుసు కదా యుడై. సో యుడై నుంచి మనకి డైరెక్ట్గా మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వీళ్ళైతే మనకి రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఇంటర్న్షిప్ టెక్ సెంటర్ అట. సో మనకి ఇక్కడ చూడండి, ఒకసారి క్లిక్ ఇచ్చారు. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది ఇంటర్న్షిప్ అట్ ది యుడై టెక్నికల్ సెంటర్ బెంగళూరు అని ఇచ్చారు. క్లిక్ హియర్ ఫర్ ది అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఇంటర్న్షిప్. ఇక్కడ మనకి ఇచ్చారు 2026 ఇది న్యూకి సంబంధించి న్యూ మాట. దట్ మీన్స్ వెరీ రీసెంట్. సో తొందరగా అయితే డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే మనకి అయితే 2 PDFs అయితే మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1st April నుంచి 15th April వరకు మనకు ఒక ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ఫామ్ మీకు చూపిస్తాను అనుకోండి లాస్ట్లోని. ఆ యొక్క ఫామ్ మనం అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ప్రిఫరెన్స్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద అప్లయింగ్ మినిమం 6 months టెన్యూర్. సో మనకి ఇంటర్న్షిప్స్ మనకి టెన్యూర్ వైజ్ ఉంటుంది అనమాట. 6 months ఇంటర్న్షిప్ కనుక మనం అప్లై చేస్తే ఎస్ మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందట. సూపర్. సో యుడై రిజర్వ్స్ ద రైట్ టు రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఇఫ్ ఆల్ ద అప్లికెంట్స్ ఆర్ క్యాన్సిల్ ద సెలక్షన్ ఎట్ ఎనీ స్టేజ్ డ్యూ టు ద అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి ప్రాపర్గా ఉంటుంది. సో అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. సో క్యాండిడేట్స్ మీరు మాత్రం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వకూడదు. సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ ఒక లింక్స్ ఇచ్చారన్నమాట. ఆ లింక్స్ మీరు ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. అబౌట్ యుడై, సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అనుకోండి. ఈ యొక్క ఇంటర్న్షిప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి, యుడై టు ఇంటరాక్ట్ విత్ యంగ్ స్కాలర్స్ టు గెట్ ఫ్రెష్ ఐడియాస్ అండ్ టు స్టడీ రీసెర్చ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ అకాడమిక్స్ అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బీ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ టు యంగ్ స్కాలర్స్ టు కాంట్రిబ్యూట్ యుడై వర్క్స్ కూడా మీరైతే కాంట్రిబ్యూట్ చేస్తారట. అది టెక్నికల్ రిలేటెడ్ డొమైన్స్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ రిలేటెడ్ డొమైన్స్ అవ్వచ్చు, లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా మీరైతే వాళ్ళకి ఆ వర్క్ చేస్తారనేసి ఇక్కడ తెలుస్తుంది. ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అనేసి ఇక చూడండి. యుడై హియర్ ఈస్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ఇంటర్న్షిప్ అట్ యుడై అనేసి ఇచ్చారు. సో ఫస్ట్ BE BTech అండ్ MTech వాళ్ళు. సో మీరు డిజైరబుల్ స్కిల్స్ ఇట్లా చూడండి, C కానీ, రస్ట్ కానీ, గోలాంగ్ కానీ, రియాక్ట్ జేఎస్ కానీ, రియాక్ట్ నేటివ్ కానీ, జావా కానీ, C++ కానీ, పైథాన్ ఫ్రంట్ ఎండ్ కానీ, డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ కానీ, బ్యాక్ ఎండ్, డేటా మీద, UI UX మీద, వాటి మీద, AI/ML మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 10+2 నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ని తీసుకుంటున్నారట. నెక్స్ట్ BDES. సో దానికి సంబంధించి ఎవరైతే మనకి UI UX ప్రిన్సిపల్స్ మీద, రీసెర్చ్ మెథడాలజీస్ మీద వర్క్ చేయాలనుకున్నారో ఆ యొక్క నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కొన్ని స్కిల్ సెట్ ఇచ్చారు చూడండి ఒకసారి. సో 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. MDesk వచ్చేటప్పుడు మనకైతే టోటల్గా సేమ్ అదే మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు కంటే బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకి మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చేటప్పటికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి క్లియర్ కట్గా చూద్దాం ఎలిజిబిలిటీ అసలు ఎవరెవరు అనేసి. BE BTech, B డిజైన్, నెక్స్ట్ B గ్రాఫిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ టెక్నికల్ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 3rd year 4th year క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ హూ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ ఇన్ లాస్ట్ 6 months కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. అంటే స్టూడెంట్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ ME MTech, మాస్టర్స్ డిజైన్, మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ డిజైన్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే సో వాళ్ళు కూడా 1st year 2nd year వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 6 months కంప్లీట్ అయిన 6 months వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్,
మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి, స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆర్ స్టూడెంట్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ ఇన్ ద లాస్ట్ 6 months వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే సో చదువుతున్న స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు, దాంతోపాటుగా జస్ట్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని చెప్పారన్నమాట. అదే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్ వీళ్ళందరూ కూడా అంతే. సో లాస్ట్ 6 months ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చారు. పీరియడ్ ఆఫ్ ఇది చూస్తే ఇక్కడ చూడండి, అట్లీస్ట్ మనకి 6 weeks ఇక్కడ ఇచ్చారు. ద పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ షాల్ బి అట్లీస్ట్ 6 weeks బట్ నాట్ ఎక్సీడింగ్ 12 months అని కూడా మెన్షన్ చేశారన్నమాట. సో దాని బేస్ చేసుకుని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేటప్పుడు మనకైతే బెంగళూరులో ఉంటుంది. సో స్టైఫండ్ వచ్చేటప్పుడు చూడండి సూపర్ ఇచ్చారు ఇక్కడ. సో టెక్నికల్లోకి వచ్చేటప్పటికి ఓకే, గ్రాడ్యుయేట్ ఇన్ టెక్నికల్ ఫీల్డ్స్ బీటెక్, బీ డిజైన్, బీ గ్రాఫిక్ వాళ్ళకి వచ్చేటప్పటికి 30,000 per month మనకైతే స్టైఫండ్ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్కి ఏమో 40,000 per month మనకైతే స్టైఫండ్ ఉంటుంది. ఇది టెక్నికల్ ఫీల్డ్లో మాట గమనించండి. అదే ఎంబీఏ పీజీడీఎంకి వచ్చేటప్పటికి ఏమో 40,000 అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ లీగల్, కామర్స్, అకౌంట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, మాస్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఏమో సో అదే మీరు దీనికి అప్లై చేస్తే అంటే అదర్ ఫీల్డ్కి అప్లై చేసినప్పుడు 20,000 ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అదర్ ఫీల్డ్కి వచ్చేటప్పుడు 30,000 ఉంటుంది. అదే పీహెచ్డీ ఆర్ రీసెర్చ్ చేసిన క్యాండిడేట్స్కి ఏమో 50,000 ఏమో టెక్నికల్ ఇస్తారు. అదర్కి వచ్చేటప్పుడు ఏమో 40,000 rupees per month మనకైతే స్టైఫండ్ అయితే ఇస్తారు. సూపర్ ఉంది ఇది, మాత్రం అసలు మిస్ అవ్వద్దు, చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి చూడండి, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ నీడ్ టు అప్లై ఆన్లైన్ వెన్ ఇట్ ఈస్ నోటిఫైడ్ ఆర్ అండ్ సెండ్ CV along with the supporting documents through email or for the internship at the locations mentioned in the annexure E అని కూడా ఇచ్చారు. మీకు చూపిస్తాను సెలక్షన్ అసలు ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి ఒకసారి. ద సెలక్షన్ ఇన్ ద ఇంటర్న్ విల్ బి మేడ్ బై ది కన్సర్న్డ్ DDG ఆఫ్ RO ఆర్ టెక్ సెంటర్స్ అని ఇచ్చారు. హెడ్ ఆఫీస్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఎలా అంటే మీరు ఆ మార్క్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని హైయెస్ట్ మార్క్స్ అంటే మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువ మందికి ఉంటే కనుక మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కాల్ఫర్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తే చెక్ చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంటర్న్స్ అసలు ఎలా డివైడ్ అయ్యేసి ఇక్కడ ఇచ్చారు. లాజికల్ సపోర్ట్ ఉంటుంది, సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. మనకి మేజర్గా వన్స్ మనకి ఇంటర్న్షిప్ కనుక కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ మనకైతే ఇస్తారు. అది చాలా వ్యాలిడ్గా ఈ యొక్క ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పెట్టుకుని మనం ఏ ఫుల్ టైం రోల్కి అప్లై చేసినా సరే ఈజీగా సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా యుడైలోని మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారు కాబట్టి. ఓకే, సో చాలా మంచి హైరింగ్ అసలు మిస్ అవ్వదు. ఇప్పుడు మనకి యాక్చువల్ అప్లికేషన్ ఫామ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ మనకి సో సెకండ్ మనకి ఈ యొక్క ఫామ్ ఇచ్చారు కదా, ఈ ఫామ్లో మనకు ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఫామ్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఒక అఫీషియల్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ 2026. ప్లీజ్ ఫిల్ ద బిలో డీటెయిల్స్ అండ్ ఆల్సో సెండ్ CV విత్ ఫోటో ఇన్ ద ఈమెయిల్. ఈ యొక్క ఈమెయిల్కి మీ యొక్క కరికులం వెయిట్ అంటే మీ యొక్క రెజ్యూమ్ ఏవైతే ఉందో అది కూడా అప్డేటెడ్ రెజ్యూమ్ మీరైతే పంపించాల్సి వస్తుంది అనమాట. సో దీనికి సో ఈ యొక్క ఇంటర్న్షిప్కి అప్లై చేస్తున్నట్టు ప్రాపర్గా సబ్జెక్ట్ రాసి మీరైతే పంపించండి. సో దాంతోపాటుగా మీరు కింద డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాలి. ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ ది బ్యాచులర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ పోర్ట్ఫోలియో లింక్ ఇన్ ద మెయిల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. చెక్ చేసుకోండి. పోర్ట్ఫోలియో కూడా ఈ యొక్క క్యాండిడేట్స్ పోర్ట్ఫోలియో లింక్ కూడా మీరైతే మెయిల్లో మెన్షన్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇలా కిందకు వచ్చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే ఫిల్ చేసేస్తాయి అనమాట. ప్రాపర్గా మీరు డీటెయిల్స్ చెక్ చేసుకుని క్వాలిఫికేషన్, ఇంటర్న్షిప్ పాలసీ అని కూడా చూసుకొని డేట్ ఆఫ్ జాయినింగ్ కోర్సు, బ్రాంచ్, డిసిప్లిన్, నేమ్ ఆఫ్ ది కాలేజ్, డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కాలేజ్, కాలేజ్ స్టేట్, మొత్తం కోర్స్ ఏంటి అన్ని కూడా మీరు ఇక్కడ ప్రాపర్ మీరు చూడండి. ఇక్కడ పర్సూయింగ్గా చదువుతున్న స్టూడెంట్స్ లేకపోతే కంప్లీట్ అయిన క్యాండిడేట్స్. సో ఇద్దరు కూడా ఎలిజిబుల్ కాబట్టి మంచి ఆపర్చునిటీ మిస్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. చదువుతున్న స్టూడెంట్స్, జస్ట్ పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మిస్ అవ్వద్దు. ఎక్కువ మందికి షేర్ చేయండి, వెంటనే అప్లై చేయండి, లేట్ చేయొద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.